నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ కోటాపై తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్న విచారణ. రిజర్వేషన్లు 50% దాటరాదన్న పిటిషనర్లు. బీసీ అభ్యున్నతి కోసమే పెంచామన్న సర్కార్. మంత్రులు ప్రభాకర్, లక్ష్మణ్లతో పీసీసీ చీఫ్ చర్చలు. వివాదానికి ముగింపు పలికిన ఇద్దరు అమాత్యులు. అడ్లూరికి క్షమాపణ చెప్పిన పొన్నం. తెలంగాణలో వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన. రోడ్లు, పంటలు పాడవడంతో జరిగిన నష్టాన్ని వివరించిన అధికారులు. కోనసీమ జిల్లా రాయవరంలో ఘోర అగ్ని ప్రమాదం. బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు. 6 సజీవ దహనం. చంద్రబాబు దిగ్భ్రాంతి. విశాఖలో జగన్ రోడ్ షో వెనుక కుట్ర ఉందన్న తెలుగుదేశం. పెట్టుబడులను అడ్డుకోవటమే లక్ష్యమని ఆరోపణ. మాజీ సీఎంను అడ్డుకుంటామన్న దళిత సంఘాలు. విలాసవంతమైన కార్ల స్మగ్లింగ్ కేసులో ఈడీ సోదాలు. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇళ్లలో తనిఖీలు. ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై పరిశీలన. భారత్లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమన్న ప్రధాని మోదీ. ప్రతి రంగంలో అపారమైన అవకాశాలున్నాయని మొబైల్ కాంగ్రెస్లో ఉద్ఘాటన. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9ను మాధవరెడ్డి అనే వ్యక్తి సవాల్ చేయగా రిజర్వేషన్లకు అనుకూలంగా పలు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దని రాజ్యాంగం చెబుతుందన్న న్యాయవాదులు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు కల్పించిన 42%తో మొత్తం రిజర్వేషన్లు 67%కి చేరాయని వాదించారు. మహారాష్ట్రలో రిజర్వేషన్లు 50% దాటితే సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం శాస్త్రీయ ఆధారాలు చూపలేదని వాదించారు. రాజ్యాంగ సూత్రాలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయంగా, సామాజికంగా బీసీల అభ్యున్నతి కోసమే ప్రభుత్వం 42% రిజర్వేషన్లు కల్పించిందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన సర్వే ఆధారంగా బీసీ డెడికేషన్ కమిషన్ అందించిన నివేదిక ఆధారంగానే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించామని కోర్టు దృష్టికి తెచ్చారు. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ/ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, శివసేనారెడ్డి, సంపత్ కుమార్, అనిల్, వినయ్ కుమార్ తదితరులు సయోధ్య కుదిర్చారు. పార్టీ కోసం ఒక మెట్టు దిగటానికి కూడా సిద్ధమని అడ్లూరు లక్ష్మణ్ తెలిపారు. తానెప్పుడూ పార్టీ లైన్ దాటలేదని ఆయన తెలిపారు. తాను అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం లక్ష్మణ్ కుమార్ బాధపడినందుకు ఆయనకు క్షమాపణలు చెబుతున్నట్లు పొన్నం తెలిపారు. కరీంనగర్లో మాదిక సామాజిక వర్గంతో కలిసి పెరిగినట్లు ఆయన వివరించారు. ఎలాంటి అపోహలు ఉండొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ వివరించారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కుల సంఘాలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఇలా జరిగిన సంఘటన మా కుటుంబ సమస్య, ఇది మేము తేల్చుకున్నాం. యావత్ మాదిగ సమాజానికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పినారు కాబట్టి ఈ సమస్య ఇంతటితో ముగింపు చేయాలని నేను కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను గాని, గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు గాని ఎటువంటి దురుద్దేశాలు, మాకు పార్టీకి సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు. జరిగినటువంటి ఒక అపోహ, వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏది ఏమైనా కూడా మా సహచర ఒక బీసీ బిడ్డగా మా ప్రభాకర్ అన్న మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా వారు మేము గౌరవించుకుంటాం. వారు ఏదైతే జరిగినటువంటి సందర్భాన్ని, మాటను నేను క్షమాపణ కోరుతున్నటువంటి అంశం లోపల యావత్తు నా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు, మా మాదిగ జాతి వర్గాలకు కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారం ఇచ్చి మనవి చేస్తున్నా. ఈ ఇష్యూ ఇంతటితో సమస్యపోవాలని మీ బిడ్డగా నేను కోరుతున్నాను.
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన బీజేపీ త్రిసభ్య కమిటీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుకు సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించింది. ఉప ఎన్నికకు 5 పేర్లతో నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నివేదికపై ఈ నెల 10న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, రామచంద్రరావు నేతృత్వంలోని బీజేపీ తెలంగాణ ఎన్నికల కమిటీ సమావేశమై చర్చించనుంది. ప్రాధాన్యత క్రమంలో 3 పేర్లను ఎంపిక చేసి అధిష్టానానికి పంపనుంది. అనంతరం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేసి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. యావత్ దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దె బకాయిలు పేరుకుపోయి చివరికి భవనాలకు తాళాలు వేసే దుస్థితి రావడం దుర్మార్గమని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకుల భవనాలకు ఏడాది కాలం నుంచి అద్దె బకాయిలు చెల్లించడం లేదని కేటీఆర్ ఆక్షేపించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలని కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రి ఇదంతా చేస్తున్నట్లు అనుమానం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో ఒకే రోజు 3 రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అచ్చన్నపేట, మహబూబాబాద్ జిల్లాలోని నారాయణపురం, పీక్లతండ, హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో రైతుల బలవన్మరణాలకు ముఖ్యమంత్రి కారణమని ఆరోపించారు. రైతన్నలారా అధైర్యపడకండి అని కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కోనసీమ జిల్లా రాయవరంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 6 సజీవ దహనమయ్యారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో ఈ ప్రమాదం జరిగింది. గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో తయారైన బాణసంచాను కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలకు సరఫరా చేస్తుంటారు. మరికొద్ది రోజుల్లో దీపావళి ఉన్నందున పెద్ద ఎత్తున తయారైన బాణసంచా నిల్వలున్నాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో అక్కడ 40 మంది వరకు కార్మికులు ఉన్నట్లు సమాచారం. పేలుడుకు షెడ్డు గోడ కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 6 సజీవ దహనమైనట్లు పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన 2 అనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. వారం క్రితమే పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది గణపతి ఫైర్ వర్క్స్ను పరిశీలించారని కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పారు. అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారని ఆయన తెలిపారు. అగ్ని ప్రమాద నివారణ పరికరాలు సక్రమంగా వినియోగించారా అనేది పరిశీలిస్తున్నామని కలెక్టర్ వివరించారు. రాయవరంలో అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్య సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత, జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు హెచ్చరించాయి. జగన్ నర్సీపట్నంలో అడుగుపెట్టే ముందు దివంగత డాక్టర్ సుధాకర్ తల్లికి, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. డాక్టర్ సుధాకర్ మరణానికి జగన్మోహన్ రెడ్డి కారణమని ఆరోపించాయి. సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో జగన్ పర్యటనను అడ్డుకొని తీరుతామని ఆయా సంఘాల నేతలు తెలిపారు. నువ్వు ఎలా నర్సీపట్నం వస్తావు? ఒక దళితుడైన డాక్టర్ సుధాకర్ని చంపేసి ఇప్పుడు ఏదో డాక్టర్ చదివే కాలేజీలకి వచ్చి ఏదో అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి క్రియేట్ చేయడానికి నువ్వు నర్సీపట్నం వస్తున్నావు. ముందు డాక్టర్ సుధాకర్ సమాధి ఘాట్కి వెళ్ళి మీరు పెట్ల గణేష్ వెళ్ళి అతని పాదాలకి సారీ చెప్పి క్షమాపణ చెప్పి అప్పుడు ఏదన్నా చేయాలని నేను దళిత సంఘాల తరపున నేను కోరుకుంటున్నాను. 9వ తారీఖున మెడికల్ కాలేజీ విషయంలో వస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రేపొద్దుట 9వ తారీఖున ఈ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గంలో మేము దళిత సంఘాల ఐక్యవేదిగా మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల సంక్షేమం కోసం పరిపాలించాలి తప్ప ఒకళ్ళొకళ్ళు రప్రభా అంటాడు తప్పు కదా. ఆయాలు చేసేది ఇంకా ఉన్నవాళ్ళు కూడా మిగిలిలో చేసేద్దామని రేపు మీరు మెడికల్ కాలేజీ రాకంటా ఉంటే మీకు ఉన్న గౌరవం మీకు ఉంటుందని మరి మా దళిత సంఘాల తరపున మేము హెచ్చరిస్తున్నాం. విశాఖలో పరిశ్రమలను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఇందులో భాగంగానే భారీ జనసమీకరణతో విశాఖ నుంచి నర్సీపట్నానికి జగన్ రోడ్ షో తలపెట్టారని మండిపడ్డారు. జగన్ తన ఇష్టానుసారం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్ పర్యటన పేరుతో రాజకీయ హడావిడి చేయాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో తమ ఇళ్లకు తాళాలు వేసి అడ్డుకున్నారన్న ఆయన కూటమి ప్రభుత్వంలో జగన్కు పరామర్శలకు అనుమతిచ్చామని తెలిపారు. కానీ జగన్ వీకెండ్ రాజకీయాలతో అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.
ఉత్తరాంధ్ర వైసీపీ పార్టీ నాయకులు ఒక కీలకమైన ఇన్ కెమెరా సమావేశం పెట్టారు. ఆ మీటింగ్ లో చేసుకున్న తీర్మానాలు ఏంటంటే విశాఖపట్నంలో చాలా శరవేగంగా మొత్తం పరిశ్రమలు వస్తా ఉన్నాయి, దీనికి భూసేకరణ చేస్తా ఉన్నారు, దీన్ని అడ్డుకోవాలి మనం అని ఒక తీర్మానం చేశారు. అంతేకాదు ప్రధానంగా రేపు ఏదైతే నర్సీపట్నంలో పర్యటన ఉందో అంటే ఇది ఒక బల ప్రదర్శనగా ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజలకు మేలు కలిగే విధంగా ఒక దీన్ని చేయట్లేదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. రేపు మీకు తెలుసు మనకి ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ కూడా విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నం వైపు మొత్తం ప్రపంచం చూస్తా ఉంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా అటువంటి టైం ఎందుకుంటాడు. వీకెండ్ రాజకీయాలు ఏదో వారానికో లేకపోతే 10 రోజులకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి నేను ఏదో అలజడులు సృష్టిస్తాను, ఏదో పర్యటనలు చేస్తాను, ఇవన్నీ చెప్పని మీరు హడావడి చేస్తే ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని మరోసారి వినిపించిన ప్రధాని మొబైల్ ఫోన్ల నుంచి సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ వరకు అన్నీ దేశంలోనే తయారు చేయాలన్నారు. కొన్నేళ్ల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేసిందని, పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశాలు కల్పిస్తోందన్నారు. ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ను ప్రారంభించిన ప్రధాని దేశంలో 1 GB వైర్లెస్ డేటా ఖరీదు ఒక కప్పు తేనీరు కంటే తక్కువని చేరిందని చెప్పారు. పెట్టుబడులకు అనుకూల దేశమనే పేరు రావడానికి సులభతర వాణిజ్య విధానాలు దోహదం చేశాయని ప్రధాని మోదీ వివరించారు. ఒకప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటే పరిహాసం చేసిన వారికి దేశ ప్రజలే తగిన సమాధానం చెప్పారని పేర్కొన్నారు. मेक इन इंडिया की बात कही थी तो कुछ लोग कैसे इसका मजाक उड़ाते थे। शक संदेह में जीने वाले लोग कहते थे भारत टेक्नोलॉजिकली एडवांस चीजें कैसे बनाएगा, क्योंकि उनके दौर में नई टेक्नोलॉजी को भारत तक आने में कई दशक लग जाते। देश ने उसका जवाब दिया। जो देश कभी 2G को लेकर स्ट्रगल करता था, आज उसी देश के हर जिले में 5G पहुंच चुका है। हमारा इलेक्ट्रॉनिक्स प्रोडक्शन 2040 की तुलना में 6 टाइम बढ़ चुका है। मोबाइल फोन मैन्युफैक्चरिंग में 28 टाइम्स और एक्सपोर्ट में 127 टाइम्स की वृद्धि हुई है। पिछले एक दशक मोबाइल फोन मैन्युफैक्चरिंग सेक्टर ने लाखों डायरेक्ट जॉब्स क्रिएट की। స్వదేశీ సామర్థ్యాలు, సాయుధ దళాల మధ్య సమన్వయానికి ఆపరేషన్ సింధూర్ ప్రత్యక్ష నిదర్శనమని వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్పష్టం చేశారు. 93వ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని హిండన్ వైమానిక స్థావరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు అద్భుత పనితీరు కనబర్చాయని ఏపీ సింగ్ తెలిపారు. ఖచ్చితమైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఉంటే ఏం సాధించవచ్చో ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి చూపించామన్నారు. వైమానిక దళ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అవసరమైతే మరింత శిక్షణ తీసుకోవాలని ఏపీ సింగ్ సూచించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ సమయంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా అక్కడి భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడంలో వైమానిక దళం పాత్రను ఆయన అభినందించారు. Performance in Operation Sindoor fills us with professional pride. We proved to the world how air power can be effectively used in shaping military outcomes in just a few days. Our robust air defense architecture and offensive employment of long-range surface-to-air missile systems limited the adversary's freedom to operate and ensured safety of our vital assets. The outstanding performance of indigenously developed and integrated weapons, which delivered precise and devastating blows deep inside enemy territory, vindicates our faith in homegrown capabilities. Operation Sindoor is a shining example of what can be achieved through meticulous planning, disciplined training, and determined execution. తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కామారెడ్డి జిల్లాలోని రోడ్లు, పంట పొలాలను జిల్లా కలెక్టర్తో కలిసి కేంద్ర బృందం పరిశీలించింది. స్థానిక రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి నుంచి బీబీపేట వెళ్లే మార్గంలో వరదలకు కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వాటిల్లిన వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీల్లోనూ కేంద్ర బృందం పర్యటించింది. మెదక్ జిల్లాలోనూ అధికారులతో కలిసి కేంద్ర బృందం పర్యటించింది. మెదక్, రామాయంపేట, నిజాంపేట, హవేలీ, ఘన్పూర్, పాపన్నపేట మండలాల్లో ఆస్తి, పంట నష్టం, దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. వరదలకు కొట్టుకుపోయిన వంతెనలను, రోడ్లను, దెబ్బతిన్న వరి పొలాలను అధికారులు కేంద్ర బృందానికి చూపించారు. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగింది. వెంకన్నగూడ గ్రామానికి చెందిన వానరాశి జంగయ్యకు 2 భార్యలున్నారు.
హైదరాబాద్లో మొదటి భార్యతో జంగయ్య నివసిస్తూ ఉండగా రెండో భార్య రజిత విడిగా ఉంటోంది. రెండో భార్యతో అతనికి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జంగయ్య గ్రామంలో పంచాయతీ పెట్టించగా కలిసి ఉండాలని తీర్మానం చేశారు. అనంతరం హైదరాబాద్ వెళ్దామని రజితకు చెప్పిన జంగయ్య గ్రామ శివారుకు తీసుకువెళ్లి మద్యం తాగించాడు. అక్కడ చున్నీని రజిత మెడకు బిగించి చంపేశాడు. చావలేదనే అనుమానంతో పక్కనే ఉన్న సిమెంటు రాయిని తీసి ఛాతీ మీద బలంగా కొట్టాడు. హత్యకు సంబంధించిన ఫోటోలను తన మొదటి భార్యకు ఫోన్లో పంపాడు. అనంతరం జంగయ్య పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారవాన్ పర్యాటకానికి ఇటీవలే కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. కారవాన్లు, సంబంధిత పార్కులు ఏర్పాటు చేసే సంస్థలకు ఏటా 5 కోట్లు దాటకుండా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. అంతకంటే మించితే మరుసటి ఏడాది చెల్లించాలని నిర్ణయించింది. కారవాన్లకు జీవితకాల పన్ను 100% రాయితీ ఇవ్వనుంది. కారవాన్ వాహనం ప్రత్యేక ప్రయోజనాల కోసం రూపొందించిన కేటగిరీ ఎం వాహనమై ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహనంలో కూర్చోవటానికి సీట్లు, టేబుల్ తప్పనిసరి. సీట్లను నిద్రపోయేందుకు వీలుగా మార్చుకునే వెసులుబాటు ఉండాలి. వంట, ఆహార పదార్థాల నిల్వకు అవకాశం ఉండాలి. కారవాన్ ప్రయాణించే వారికి అంతర్గత పరికరాలకు బీమా సౌకర్యం ఉండాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం వెల్లడించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటానని ఇదివరకే ప్రకటించిన పవన్ ఈ మేరకు రేపు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సముద్ర జలాలు కాలుష్యం అవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్న విషయాన్ని పరిగణలోనికి తీసుకున్న పవన్ ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఇందుకోసం ఆయన సముద్రంలో ప్రయాణించనున్నారు. ఉప్పాడలో మత్స్యకారులతో మాట్లాడనున్న పవన్ పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. నూజివీడు IIITకి అక్షయ పాత్ర ద్వారా నాణ్యమైన భోజనం అందుతుండటంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల నూజివీడు IIITలో భోజనంలో నాణ్యత లేదని, నిర్వహణ సక్రమంగా లేదంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం IIITలో మెస్ నిర్వహణ బాధ్యతను అక్షయ పాత్రకు అప్పగించింది. చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్న భోజన సమస్య పరిష్కారానికి చొరవ చూపిన మంత్రి లోకేష్కు నూజివీడు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. I'm from RGUKT నూజివీడు. అక్షయ పాత్ర ఫుడ్ని మాకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ నారా లోకేష్ సార్. మేము IIIT నూజివీడు నుంచి మాట్లాడుతున్నాం సార్. అయితే ఈ మధ్య మీరు అక్షయ పాత్ర స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు కదా సార్. ఇక్కడ ఇది చాలా బాగుంది సార్. అంటే హాలిడేస్ తర్వాత వచ్చి చూడగానే హాలిడేస్లో ఇంట్లో భోజనం ఎలా చేస్తామో సేమ్ అలానే ఉంది సార్. ఈ భోజనం కూడా చాలా బాగుంది సార్. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ దాని తర్వాత. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్థానికుల ఆందోళనలతో విశాఖ పెదగంట్యాడ జీవీఎంసీ మైదానంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ అర్ధంతరంగా నిలిచిపోయింది. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దంటూ ప్రజాభిప్రాయ సేకరణ వేదికను, టెంట్లను స్థానికులు, వామపక్ష ప్రజా సంఘాల నేతలు తొలగించారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్దే డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్, టీడీపీ కార్పొరేటర్ లక్ష్మీబాయి నిరసన చేపట్టారు. కాలుష్యానికి విపరీతంగా తావిచ్చే ఫ్యాక్టరీ తమకొద్దని ఉదయం నుంచి స్థానికులు ఆందోళనకు దిగారు. సిమెంటు ఫ్యాక్టరీని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఘర్షణ వాతావరణం కారణంగా ప్రజాభిప్రాయ సేకరణ నిలిచిపోయింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులకు వరద భారీగా చేరుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 60,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. 16 ప్రధాన గేట్ల ద్వారా 50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80.05 టీఎంసీలుగా నిల్వ ఉంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000, కాకతీయ కాలువ ద్వారా 4,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీరాంసాగర్ నుంచి ఎల్లంపల్లి జలాశయంలోకి వరద నీరు భారీగా వస్తోంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఎల్లంపల్లికి మొత్తం 2,95,765 క్యూసెక్ల వరద చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 19.59 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు 35 గేట్లను తెరిచి 3,65,238 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
విలాసవంతమైన కార్లకు సంబంధించిన స్మగ్లింగ్ కేసులో మలయాళ నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, అమిత్ చకల్కల్ సహా పలువురి నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు నిర్వహించింది. భూటాన్ నుంచి భారత్లోకి అక్రమంగా తీసుకొచ్చిన విలాసవంతమైన కార్లను సదరు నటులు వినియోగిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఎర్నాకుళం, త్రిశూర్, కోజికోడ్, మలప్పురం, కొట్టాయం సహా కోయంబత్తూరులోని ఆటో వర్క్షాపులు, వ్యాపారవేత్తల నివాసాల్లో కూడా సోదాలు చేసినట్లు ఈడీ తెలిపింది. విలాసవంతమైన కార్లను అక్రమంగా భారత్లోకి తీసుకొని రావడం సహా వాటి కొనుగోళ్ల కోసం ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ ఇటీవల గుర్తించింది. ల్యాండ్ క్రూజర్, డిఫెండర్, మాషరాతి వంటి విలాసవంతమైన కార్లను భూటాన్, నేపాల్ సరిహద్దుల నుంచి కోయంబత్తూరుకు చెందిన ఓ ముఠా అక్రమంగా భారత్లోకి తీసుకొచ్చినట్లు తేల్చింది. ఇందుకోసం నకిలీ డాక్యుమెంట్లను వినియోగించి అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్లు చేయించినట్లు గుర్తించింది. ఆ తర్వాత వాటిని సినీ నటులు సహా పలువురు వ్యాపారవేత్తలకు మార్కెట్ ధర కన్నా తక్కువకు విక్రయించినట్లు ఈడీ కనుగొంది. కర్ణాటక తుముకూరులో విషాదం నెలకొంది. విహారయాత్రకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందారు. మరొకరిని పోలీసులు రక్షించారు. మార్కోనహల్లి డ్యాంను చూడటానికి 15 మంది వెళ్లగా వారంతా డ్యాం దిగువన నదిలోకి వెళ్లిన సమయంలోనే గేట్లను ఎత్తి నీటిని వదిలారు. ఒక్కసారిగా వచ్చిన నీటి ఉధృతికి 7 కొట్టుకుని పోయారని తుముకూరు ఎస్పీ వెల్లడించారు. ఒకరిని కాపాడి ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఎగువ నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో నీటిని విడుదల చేశామని డ్యాం అధికారులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సుపై కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. తాజాగా ఓ పిల్లాడి మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికితీశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోథాన్ నుంచి ఘుమావ్ రవికి వెళ్తూ ఉండగా బాలుఘాట్ ప్రాంతంలో నిన్న సాయంత్రం బస్సుపై కొండచర్యలు విరిగిపడ్డాయి. చీకటి కారణంగా రాత్రి గాలింపు చర్యలు నిలిపివేసిన సహాయక సిబ్బంది ఉదయం నుంచి మళ్లీ మొదలుపెట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, హోంగార్డులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారో స్పష్టత లేకపోవడంతో మృతుల సంఖ్యపై స్పష్టత రావడం లేదు. టాటా ట్రస్ట్, టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు రూముల్లో స్థిరత్వానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఆయా సంస్థల బోర్డు నియామకాలు, పాలనాపరమైన అంశాల్లో టాటా ట్రస్టీల మధ్య ఏర్పడిన వివాద పరిష్కారంపై టాటా గ్రూప్ ముఖ్యులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమై చర్చించారు. టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా, వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, ట్రస్టీ డారియస్ సహా ఇతరులతో జరిగిన భేటీలో అంతర్గతంగా వివాదాలను పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రులు సూచించారు. అవసరమైతే సమస్యకు కారణమయ్యే ట్రస్టీని తొలగించే అంశాన్ని పరిశీలించాలని చెప్పినట్లు తెలిసిందే. టాటా ట్రస్ట్ బోర్డు రూమ్ వివాదం టాటా సన్స్, ఇతర గ్రూపు కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న కేంద్ర మంత్రులు టాటా ట్రస్ట్లో స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని పేర్కొన్నట్లు తెలిసిందే. టాటా గ్రూప్ ప్రధాన సంస్థ టాటా సన్స్లో షాపూర్జీ పల్లోంచి గ్రూప్ తన వాటాలో కొంత విక్రయించేందుకు టాటా ట్రస్ట్, టాటా సన్స్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి బిగ్ బాస్ స్టూడియోను మూసివేసింది. ఈ మేరకు షో నిర్వహిస్తున్న హౌస్కు పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు తాళాలు వేశారు. బెంగళూరు బిడదిలో ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్ జాలీవుడ్ స్టూడియో ప్రాంగణంలో బిగ్ బాస్ కన్నడ షో షూటింగ్ జరుగుతోంది. హౌస్ నుంచి నిత్యం 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకు వస్తోందని ఆరోపణలు వచ్చాయి. అక్కడ వాడిన ప్లాస్టిక్ గ్లాసులు, ఇతర వ్యర్థాలను కూడా రహదారి పక్కనే వేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే కాలుష్య నియంత్రణ మండలి షో నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. అయినా వ్యర్థాలు తొలగించేందుకు నిర్వాహకులు నిరాకరించగా తహసీల్దార్ తేజస్విని బిగ్ బాస్ హౌస్కు బయట నుంచి తాళం వేశారు. విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు కర్ణాటక పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే తెలిపారు. ఈ పరిణామాలతో 2 వారాల నుంచి ప్రసారం అవుతున్న బిగ్ బాస్ హౌస్ సీజన్ 12 నిలిచిపోయే అవకాశం ఉంది. స్టార్ హీరో కిచ్చా సుదీప్ బిగ్ బాస్ కన్నడకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. బీసీ కోటాపై తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్న విచారణ. రిజర్వేషన్లు 50% దాటరాదన్న పిటిషనర్లు, బీసీ అభ్యున్నతి కోసమే పెంచామన్న సర్కార్. మంత్రులు ప్రభాకర్, లక్ష్మణ్లతో పీసీసీ చీఫ్ చర్చలు. వివాదానికి ముగింపు పలికిన 2 అమాత్యులు, అడ్లూరికి క్షమాపణ చెప్పిన పొన్నం. తెలంగాణలో వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన. రోడ్లు, పంటలు పాడవడంతో జరిగిన నష్టాన్ని వివరించిన అధికారులు. కోనసీమ జిల్లా రాయవరంలో ఘోర అగ్ని ప్రమాదం. బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు, 6 సజీవ దహనం. చంద్రబాబు దిగ్భ్రాంతి.
విశాఖలో జగన్ రోడ్ షో వెనుక కుట్ర ఉందన్న తెలుగుదేశం. పెట్టుబడులను అడ్డుకోవటమే లక్ష్యమని ఆరోపణ. మాజీ సీఎంను అడ్డుకుంటామన్న దళిత సంఘాలు. విలాసవంతమైన కార్ల స్మగ్లింగ్ కేసులో ఈడీ సోదాలు. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇళ్లలో తనిఖీలు. ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై పరిశీలన. భారత్లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమన్న ప్రధాని మోదీ. ప్రతి రంగంలో అపారమైన అవకాశాలున్నాయని మొబైల్ కాంగ్రెస్లో ఉద్ఘాటన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.